ఆషాఢ మాసం మొదలైంది. కనకదుర్గమ్మ వారి ఆషాఢ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. చాలా మంది ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అనుకుంటూ ఉంటారు. కానీ ఆషాఢ మాసంలో అనేక పండుగలు ఉన్నాయి. వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు, బోనాల పండుగ, జగన్నాథుడి రథయాత్ర, తొలేకాదశి, చాతుర్మాస్య యాత్ర, పౌర్ణమి ఇలా అనేక పండుగలు ఈ మాసంలోనే వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అమెరికా న్యూజెర్సీలోని సాయిదత్తా పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా అమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈసారి కూడా భక్తులు సారె సమర్పణకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి తొలిసారి ఆలయ వేదిక కమిటీ ప్రధాన అర్చకులు సమర్పించారు. దీనికి తోడు జూలై 6 నుంచి 14వ తేదీ వరకు వారాహి నవరాత్రులు జరగనున్నాయి. 9 రోజుల పాటు ఆషాఢ మాస సారె మహోత్సవం జరుగుతుందని భక్తులు అమ్మవారికి సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. న్యూజెర్సీలోని సాయిదత్తా పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రవాసులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. దేవాలయం ఫౌండర్ చైర్మన్ శ్రీ మంచి రఘుశర్మ శంకర ఆధ్వర్యంలో వేద పండితులు 9 రోజుల పాటు అమ్మవారికి శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వారాహి అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే తల్లిగా ఆరాధిస్తారు. వారాహి అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాలలో తీసుకెళ్లినప్పుడు ఈ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు. రాక్షసుని సంహరించి భూదేవిని రక్షించాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని, అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. వారాహి అమ్మవారంటే ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మి స్వరూపం. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ద్రవ అనే నామం కనిపిస్తుంది. అయితే వారాహి అమ్మవారి వేడుకల్లో ప్రతిసారి పోతరాజుంటాడు. పోతరాజు ఎందుకు ఉంటాడనే దానికి శాస్త్రాలు గొప్ప సమాధానాన్నే చెప్తున్నాయి. పెరణవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి ఈ 7గురిని కాపాడే బాధ్యత పోతరాజు తీసుకుంటాడు. ఒక అనూహ్య ఘట్టంలో ఆ 7గురిని పోతరాజే కాపాడాలని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోతరాజు వారికి కాపలా కాస్తూనే ఉన్నాడు. ఈ పేర్లనే పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ, చిత్తారమ్మ అంటూ ఒక్కో చోట ఒక్కోలా పిలుచుకుంటుంటారు. కాగా ఈ ఉత్సవాలు జూలై 6 నుంచి 14 వరకు జరుగుతాయి. వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీపారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రుల్లో జరుపుతారు. కాగా రానున్న 4 రోజులు వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగేందుకు న్యూజెర్సీలోని సాయిదత్తా పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఫౌండర్ చైర్మన్ శ్రీ మంచి రఘుశర్మ శంకర్ మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 6 నుంచి స్టార్ట్ అయింది వారాహి నవరాత్రులు. మనకి 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా నిన్నటి వరకు జరిగినాయి. అవి కాకముందే 6th నుంచి సాటర్డే నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభించుకున్నాం. ఆ సందర్భంగా శనివారం ఉదయం గణపతి పూజ చేసుకొని పుణ్యవాచనం, కలశస్థాపన, కంకణధారణ ఇవన్నీ చేసుకొని 10:30 AM దుర్గా సప్తశతి పారాయణ చేసుకున్నాం. మొదటి రోజున సాయంత్రం 6 గంటల నుండి శ్రీచక్ర అభిషేకం, శ్రీచక్రార్చన, వారాహి అమ్మవారి అభిషేకం, వారాహి అమ్మవారి అష్టోత్తర సద్నామ పూజ, అలాగే భక్తులందరూ కూర్చుంటే వాళ్ళందరికీ కూడా కుంకుమ ఇచ్చి వాళ్ళు కుంకుమ పూజ చేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రారంభించాం. అలా శనివారం ఈవినింగ్ జరిగింది. ఆదివారం నుంచి ప్రతిరోజు ఉదయం 8 గంటలకి దుర్గా సప్తశతి పారాయణ ఆ టీం ఉన్నారు, ఋత్విక్ టీం.
వాళ్ళందరూ వచ్చి చక్కగా రోజు పారాయణ చేస్తున్నారు. ఉదయం మామూలు రెగ్యులర్ పూజ జరుగుతుంది. ఈవినింగ్ ప్రతిరోజు కూడా 6 గంటలకి దుర్గా సప్తశతి మన అమ్మవారి వారాహి అమ్మవారి అభిషేకం లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ, నిన్నటి రోజునైతే టీటీడీ దేవస్థానం నుంచి శ్రీ గురు జ్యోతిర్మయ్య గారు వచ్చారు. వారితో సత్సంగం చేసుకున్నాం. అలాగే ఈ రోజున రెగ్యులర్ పూజ చేసుకుంటూ ఉండగా మన ఇండియా నుంచి స్వామినాథన్ శివాచార్య గారు గురువు గారు వారు అనుకోకుండా గురువారిపల్లి టెంపుల్లో కుంభాభిషేకానికి వచ్చి మన దగ్గరికి వచ్చి ఈ రోజున అనుగ్రహ భాషణం చేశారు. అమ్మవారు ఏంటి, నవరాత్రులు ఏంటి, వాటి గురించి భక్తులందరికీ తెలియజేశారు. వాళ్ళు చక్కగా వారి ఆశీర్వచనం తీసుకున్నాం ఈ రోజున. ఇలా కంటిన్యూ రేపటి నుంచి కూడా ఈవినింగ్ పూజలు చేసుకుంటూ లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ 14th నాడు చివరి రోజు సండే రోజున ఈవినింగ్ అరౌండ్ 4 PM-కి 4:30కి వారాహి మాత మూలమంత్ర హోమం చేసుకొని పూర్ణాహుతి చేసుకొని మరలా రెగ్యులర్గా 6:30కి అమ్మవారి అభిషేకం చేసుకుంటాం కలస నీళ్ళతో. ఆ పూజ అయిపోతేనే 7:30కి అరౌండ్ అమ్మవారిని పల్లకి ఉత్సవం చేస్తాం, ఊరేగింపు. ఆ ఊరేగింపు అయిన తర్వాత అమ్మవారి హారతి మీరు చూస్తూనే ఉంటారు. దేవీ శరన్నవరాత్రుల్లో మన హారతి కోసం చాలామంది వస్తారు. ఐగిరి నందిని హారతి, నక్షత్ర హారతి, డిఫరెంట్ హారతులు ఇస్తాం. అది ఇప్పుడు కూడా ఇస్తున్నాం. ప్రతిరోజు కూడా ఉదయం అరౌండ్ 8:30కి హారతి ఇస్తున్నాం. ఇప్పటిదాకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మిగిలిన రోజుల్లో వచ్చి అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి హారతి తీసుకొని మహాప్రసాదం తీసుకొని అమ్మ కృపకి పాత్రలు వారని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా, స్పాన్సర్షిప్ చేయాలనుకున్నా, అమ్మవారి పూజలో పాల్గొనాలనుకున్నా టెంపుల్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు 7328091200. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా నెంబర్ కూడా చేయొచ్చు 5163598178కి. మన వెబ్సైట్ www.saidatta.nj.org